నమస్తే. నా వెనకాల ఉన్న వీళ్ళంతా నాగర్ కర్నూల్ ఫైనాన్స్ బాధితులు. రాష్ట్రం అంతా వీళ్ళ ముఖాలందరికీ పరిచయం అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పటికే మనం ఒక 7-8 వీడియోలు చేసినాం. దొంగలు ఇంకా భుజాలు దడుముకుంటూనే ఉన్నారు. దొంగలే వాళ్ళు. భుజాలు దడుముకోవడం కాదు, వాళ్ళు అబద్ధాలు చెప్తూ కాలం వెళ్ళదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వీడియోల మీద వీడియోలు చేసి మేమేం తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుర్మార్గుల్లో అడ్వకేట్లు ఉండడం చాలా దారుణం, దుర్మార్గం. వీళ్ళని అసలు ఈ బార్ అసోసియేషన్ ఎట్లా భరిస్తున్నదో అర్థం కావట్లేదు. మనందరికీ తెలిసిందే, ఈ నాగర్ కర్నూల్ బాధితులంతా ఒక 3 కోమట్లు, ఒక 3 రెడ్లు, ఒక బీసీ ఇందులో ఉన్నాడు. మొత్తం 7-8 మంది కలిసి ఈ జనాన్నంతా ముంచిర్రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కట్టిన కరివేన కావచ్చు, ఇంకా కొన్ని రిజర్వాయర్ల ఆ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులు వీళ్ళంతా. భూములు కోల్పోతే ప్రభుత్వం ఇచ్చిన అంతో ఇంతో పరిహారం, వాళ్ళ దగ్గర ఉన్న ఆ పరిహారాన్ని సొమ్ము చేసుకొని ఈ సాయిరామ్ ఫైనాన్స్ పేరుతో ఈ 6 కలిసి చేసిన ఈ దందాలో వీళ్ళంతా పాపం సమిధులు అయిపోయారు, అన్యాయం అయిపోయారు. ఒక్కొక్కరు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 80 లక్షల దాకా వీళ్ళు ఆ ఫైనాన్స్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. వీళ్ళు ఆశపడ్డారు. 2 రూపాయల మిత్తిస్తా అంటున్నాడు నెలకి. ఈ వచ్చిన ఈ పైసలు ఏడబెట్టుకోవాలి, ఇల్లే చక్కగా లేదని పాపం వీళ్ళంతా వాడిని నమ్మి ఈ 6 నమ్మి అందులో డబ్బులు పెట్టారు. డబ్బులు పెడితే వాడు బిచానా ఎత్తేసి వీళ్ళందరిని అన్యాయం చేసిండు. వీళ్ళు ఎక్కడికి గడపలేదు. మంత్రి దగ్గరికి పోయిరు, ఆ స్థానిక ఎంపీ దగ్గరికి పోయిరు. ఇందులో మొత్తం ఇన్వాల్వ్ ఎవరెవరయ్యారంటే, ఈయన ఉన్నాడు వనపర్తి మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి ఉన్నాడు. ఆయన చుట్టూ ఆయన కాళ్ళరిగేలా తిరిగిరు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది చుట్టూ ఇప్పుడు ఎవడైతే ఈ దొంగలంతున్నారో వీళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నారు. మల్లు రవి దగ్గరికి పోయి ఆయన నాగర్ కర్నూలు ఎంపీ మమ్మల్ని కాపాడు జర ఆదుకో అంటే ఇంతవరకు అతిగతి లేదు. నువ్వు బాగా చేస్తున్నావు పని అంటున్నారు తప్ప సమస్యకు పరిష్కారం లేదు. మొత్తానికైతే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. రీసెంట్గా 17వ తారీఖు 6వ నెల 2025న ఈ జీవో నెంబర్ 536 అని ఒకటి రిలీజ్ చేసింది. ఈ జీవోలో ఏంటంటే, ఈ దొంగలు ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళు వాళ్ళ భార్యల పేర్ల మీద, ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద ఉన్న ఆస్తులన్నింటినీ అటాచ్ చేసి వీటన్నింటినీ అమ్మడానికి, కొనడానికి వీల్లేదని మొత్తానికైతే అటాచ్ చేసింది. దాదాపు వీటి విలువ 50 కోట్లు అంటున్నారు, 60 కోట్లు అంటున్నారు. మొత్తానికి మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఓ 50-20 కోట్ల పైన ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పుడు కోర్టులో అయితే కేసు వేయలేదు. ఇప్పుడు ఒకవేళ కోర్టులో కేసు వేస్తే అది ఎన్ని రోజులు పోద్దో ఏమైందో తెలియదు. ప్రభుత్వం ఈ 6 దొంగలందరినీ పిలిపించి కూర్చోబెట్టి బెదిరించో ఇంకోటి చేసో వాళ్ళని ఈ ఆస్తుల మీద సంతకాలు పెట్టించి వాటిని అమ్మో ఇంకో రకంగానో వీళ్ళకి న్యాయం చేయాలి. తప్పు జరగలేదా? 100% తప్పు జరిగింది. దొంగలంతా ఇన్వాల్వ్ అయ్యారు. మేము చేయలేదు అనడానికి వీలే లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు పాపం. హైదరాబాద్కి రమ్మంటే వస్తున్నారు, పొమ్మంటే పోతున్నారు. 28వ తారీఖు నాగపూర్, అదే గ్రామంలో, ఈ దొంగల గ్రామం అంతా ఇదే అనుకుంటా. ఈ నాగపూర్ గ్రామం రేవల్లి మండలం వనపర్తి జిల్లాలో 28వ తేదీన దాదాపు ఒక 3000 మందితో ఒక భారీ సభకి ప్లాన్ చేస్తున్నారు. పర్వతాల్ గారు నా పక్కన ఉన్నారు. ఆయన మొత్తం వ్యవహారం అంతా చూస్తున్నాడు. ఆయన మీద కూడా రకరకాలుగా ఫోన్ చేసి నాకు పైసలు ఇవ్వాలా, అది ఇవ్వాలా, మీ పైసలు మీకు ఆయన ఇచ్చేది ఉంటే మీరు తర్వాత చూసుకోరు, మీరు తర్వాత చూసుకోరు. కానీ ఈ పేదల సంగతి ఎవడు ఆలోచించాలి? ఏదో కొట్లాడుతున్నాడు, కొట్లానియండి. సో ఇప్పుడు వీళ్ళ సంగతి ఏందో ఫస్ట్ తేల్చాల్సిన అవసరం ఉంది. ఎవడన్నా చర్చకు వస్తాడో రండి. ఆ రోజున 28వ తారీఖున ఈ నాగపూర్ అనే గ్రామంలో 3000 మందితో సభ ఉండబోతున్నది. ఈ దుర్మార్గులంతా మీకు దమ్ము ఉంటే మేము తప్పు చేయలేదని అంటే మీరు దొంగచాటుగా వీడియోలు చేయడం కాదు, మీరు మీడియా ముందుకు రావాలి. మన లాస్ట్ టైం వాడు ఎన్ఎఫ్సి ఉద్యోగి అయిన వాడు ధనుంజయ గారి ఇంటికి పోయి అక్కడ మనం ధర్నా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున వీళ్ళు చేస్తే మనం కవర్ చేసినాం. నేనేం చేయలేదు, నా తప్పే లేదంటాడు. ఇంత దుర్మార్గంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి మా మీటింగ్ ఉంది 28వ తారీఖు, మీరు రావాలి తప్పకుండా అని ఇక్కడ ఉన్న అందరూ వాళ్ళని పిలుస్తున్నారు. ఖచ్చితంగా అందరూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో చూస్తున్న బాధ్యత గల, ఈ సమాజం మీద గౌరవం ఉన్న వాళ్ళు, లేకపోతే ఈ బాధితుల పక్షాన నిలబడాల్సిన వాళ్ళు 28వ తేదీన తరలి రండి నాగపూర్కి. ఆ రోజున సమావేశం పెద్ద ఎత్తున జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకర్షించేలా ఈ మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఏమమ్మా మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఇంతమంది రాలేదా? ఓకే. ఎంత ఇచ్చినావు నువ్వు పైసలు? 2 లక్షలయ్యా. 2 లక్షలా? ముసలి కాలితే 20,000 కూడా అయినా ఆయనకు 20,000 పెట్టినా బతకలే. 3 ఏళ్ళు చచ్చిపోయి. ఇంకా చిన్న కొడుకు పెళ్ళాన్ని లచ్చే. పిల్లలు ఓ పిల్ల 20,000, ఓ పిల్ల 15,000, ఓ పిల్ల 10,000. ఈ పేద అయినాక పెళ్ళిళ్ళకి అక్కడికి ఒకసారి పెట్టి పెద్ద పిల్ల పెళ్ళి అయిపోయింది మాట.
ఈ పైసల గురించి. ఎవరికి ఇచ్చినావు? ఈ సాయిబాబు సాయిబాబుకి ఇచ్చినావా? సాయిబాబు ఒక్కనే కలిసినావా ఇంకెవరినైనా కలిసి? ఎవరు కలిసి నాపురి సుగమ్మాల ఉంది మా పెద్దమ్మ బిడ్డ, ఆమె తోలికి పోయి పెట్టింది. అయ్యా ఆయన మడియే గుర్తులేదు, ఆయన అది పైసలు పెట్టి గుర్తులేదు నాకు. బిడ్డ పనులు కానీ వచ్చి ఈ ఊళ్ళో ఇస్తే పోగా మాది 10,000 దిగింది. అట్లా పోతే చెల్లి అది తోలికి పోయి పెట్టించింది. ఏం చేస్తుంది ఆయన? కొడుకులు గంజి వస్తలేదు, కాళ్ళు ఇట్లా పోయినా కానీ ఒక్కనాడు వచ్చి చూపిస్తలేరు. 4 ఎక్స్ట్రాలు ఇస్తే ఇట్లా పని వచ్చిందంటే ఇంకా లేచి కూర్చోపోతే చేయబడి తీస్తారు. ఇంకా లేచి నడవకుండా అనుకుంటే తక్కువ అవుతుంది అని డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారు. ఏం చేస్తారు? కొడుకులు చూస్తలేరు ఎవరికాయా కట్టుకు వస్తే మంచమేనా అనుకొని కదలకుండా వాళ్ళంటే పో నీ రూపాయలు పెట్టుకున్నావు అంటున్నారు. ఏం చేస్తాం? మిత్తి వచ్చిందా మరేమన్నా? మిత్తి అన్న రాపించి 20,000 కొండపోయినాయి. ముసడు కింద పడితే 20,000 కొండపోయి ఆ కాలు పెడితే ఆయన బతకలే. ఇంట్లో పోయింది ఆయనకు మక్కల. ఎక్కడి నుంచి వచ్చిన పైసలు ఇచ్చినావు? అయ్యా ఎకర భూమి మా అమ్మ పేరుంటే అమ్ముకున్నా. 5 లక్షలు అప్పుడు ఎక్కువ. కొడుకులు 2 లక్షలు పంచుకొని నాకు 3 లక్షలు ఇచ్చిండ్రు. ఇంకా 3 లక్షలు 6 లక్షల రూపాయలు రొంగ కట్టుకున్నా. ఆ 2 లక్షలు అందులో పెట్టిన చూడు సార్. ఇంకా నేను తప్పు చేయలే. కొత్త వాళ్ళు ఎవరమ్మా? మొన్న రానోళ్ళు ఎవరన్నా వాళ్ళు వచ్చిరా? కొత్త వాళ్ళు ఎవరన్నా? నువ్వు రాలేదా? మాట్లాడు. ఏం సంగతి? ఏం పేరు? ఏం పేరు? బాలస్వామి సార్. బాలస్వామి. ఎంత ఇచ్చినావు నువ్వు? 10,000 తక్కువ 11 లక్షలు సార్. 11,000 లెక్క 10 లక్షలు. 10,000 తక్కువ 11 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? పని చేసినట్టు సార్. ఇంకా పెన్నమ్మ పని చేసినట్టు. ఇంకా పిల్లలు చిన్న ఉన్నారు. ఎన్ని ఏళ్ళ నుంచి పని చేస్తావు? పోగేసినావు? 6 ఏళ్ళు ఉన్నట్టు చేస్తే చేసినాం సార్. ఇంకా మరి గాడెందుకు పెట్టినావు గాన్ దగ్గర? ఏమో మా అత్తారు నర్సాపేలే, ఏమో మా బామాడుదులు ఉండరు కదా అని చెప్పి బాగా పెట్టు బాగా మాకు మేము పెట్టినాం. నడుస్తుండే బాగానే అంటే సరే పెట్టినాం సార్, అంతే సార్. కరుణాకర్ రెడ్డిని వచ్చి కలిసిన వాడిని ఈయన 40,000 ఏది రఘురామ్ రెడ్డి ఆయన 40,000 ఆయన 40,000 ఎవరు ఆయన చెప్పినోడుకు బాబు నీకు 15 రోజులు నేను ఇప్పిస్తానని నా ఈడు చెప్పినాడు. ఈ రెడ్డి కరుణాకర్ రెడ్డి గాడు 40,000 చెప్పిండు అట్లనే. ఏం పేరు ఉంది? రేవేలే రఘురామ్ రెడ్డి, జానగ్రామ్ రెడ్డి. ఒక రూమ్లో కూర్చున్నాం సార్. పై కూర్చుంటే రూమ్లో కూర్చున్నాం సార్. నాకు ఇట్లా జానగ్రామ్ రెడ్డి ఏమన్నాడు రూమ్లో కూర్చుంటే, బాబు నీది చింతపల్లి కదా కొల్లాపురం కదా తాలూకా, నీకు 15 రోజుల్లో ఇప్పిస్తా నేను అని ఆయన చెప్పిండు. రూమ్లో కూర్చోబెట్టుకొని 15 రోజులుగా 4 ఏళ్ళు అవుతుంది. ఇక ఏమమ్మా 10 లక్షల కొడుకు చచ్చిపోతే పిల్లది పెన్లు ఉన్నది. 3 ఎకరాల భూమి తీసేసిన. పిల్ల పెన్లు చేసి ఇంకా కోడలు ఎంతైనా కోడలు అని ముసలివాని పేరు 5, నా పేరు 5, 10 వేసిన సారు. ఇంకా లేదు అంత అటే పోయినాయి. ఎవరికి ఇచ్చినావు తీసుకుపోయి? సాయిబాబు చెట్టుకు. ఆయన మొహం చూసి ఇచ్చినా? వేరే వాళ్ళు ఎవరు లేరు. ఆయన చేతి కింద ఉన్నాడు గుమ్మస్తుగా. అన్ని నోట్లే తీసుకుపోయి ఇచ్చినావా? మన నోట్ కూడా ఒక ఇంకేడు. ఆన్లైన్ లో ఏమైనా చేసినావా? నోట్లేనా? ఆన్లైన్ వస్తుంది మాకు కుర్రోళ్ళకు. నోట్లే 10 లక్షలు అన్ని తీసుకుపోయి ముందులో ఫోటోలు కూడా చూడండి. ఏమి ఇచ్చిండు మరి రిటర్న్ ఇస్తే కూడా మళ్ళీ అందులోనే చేసిపోయిన శాత కానప్పుడు అవసరానికి వస్తే అందులోనే పెట్టిన సారు. అయ్యో ఫోటోలా ఏంది ఇవి? ఆయన ఇచ్చినవే ఇవి. ముసలోంది నాది 10 లక్షలు 2 అవును సారు. నీ పేరు మీద 10, మా ముసలాయన పేరు మీద 10. ముసలాయన ఇప్పుడు చచ్చిపోయినకి ఎంతమ్మా మొత్తం? 10 లక్షలు 5 లక్షలు. ఓకే, లక్ష ఉంది ఈడ. తొలత పెట్టినవి అవి. ఇంకా జమ చేసి అన్ని పెట్టిపోయినాం. మిత్తి టోటల్ చేసినాం, అన్ని పెట్టిపోయినాం. మిత్తి కూడా మళ్ళీ మిత్తి వస్తుందని అనుకున్నాం. ఇంటికి పోతే ఖర్చు పెట్టుకుంటాం అన్ని. శాత కానప్పుడు అవసరం వస్తాయని పెట్టినాం. కొడుకు చచ్చిపోయినందుకు మొత్తం అంతా బిచాన్ ఎత్తేసిరుగా, మరి ఎట్లా? మనం ఇంకేం చేస్తాం, సావాలి. ఇప్పుడు ఇంకా కొడుకు చచ్చిపోయిన కోడలేమంటది ఇప్పుడు గుర్తయితే కూడా ఊకోదు. ఎవడు నాకు సంబంధం లేదు అంటారు. ఎవడు గుమాస్తా ఉన్నాడు, సేటు ఉన్నాడు, ఇంకంతే. సీపురం ఉషానం ఎవడో అని పేరు.
ఏమమ్మా అంత కొత్త వాళ్ళే నువ్వు వచ్చి రాలే అంత కొత్త వాళ్ళే ఎంత నువ్వెంత 1,50,000 1,50,000 ఎవరికి ఇచ్చినావు సాయిబాబుకే ఇచ్చిన సాయిబాబుకి ఆ. మరి ఎట్లా ఇవి ఏం చేద్దాము తిరిగి వస్తట్టున్నాయా మరి మీ కాళ్ళు పట్టుకుంటే మీరే ఏం తెచ్చిస్తారు ఇగో ఓ పిల్లవి 25,000 ఓ పిల్లగాని 2 ఇగో ఈ పిల్లగానికి చేయలేదు ఇంకా 1,70,000 ఎన్నో సారు ఎన్నో ఉన్నాయి కానీ అన్నీ ఏమన్నా మిత్తి వచ్చిందా మరి మెత్తి మళ్ళీ అన్ననే కాలే పెట్టి వచ్చిన రెక్కలు ఆడుతున్నాయి రెక్కలు ఆడినాడు తెచ్చుకొని తిందామని అన్ననే ఆంటి పెట్టి వచ్చిన మిత్తి కూడా వాన్ దగ్గర పెట్టిరు అన్ని ఆన్లే పెట్టిరు మీదెంత 2,50 4 లక్షలు ఎవరెవరి పేర్ల మీద పెట్టినావు మా ఆయన పేరు విందనే ఉండే సార్. మీ ఆయన పేరు మీద ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు కష్టం చేసిన సార్. అంతేనా కష్టం చేసినాయి స్టేషన్ కాడికి పోతున్నాం ఇస్తాం పో అమ్మ కోట్ల వాడితే ఇస్తాం పో అని జరుపుతున్నారు. అన్ని 500 రూపాయల నోట్లు మంచిగా లెక్క పెట్టిపోయి అని టేబుల్ మీద పెట్టిరు పెట్టినాం. మళ్ళీ ఇంకా కూలి చేసిన పైసలు సార్. మా చిన్న చిన్న పిల్లలు తినడానికి పోతే తిండి లేదు మాకు. ఇగో ఈ దొంగలు సాయిబాబు, ధనుంజయ్, బాలేశ్వరు, జానకిరామ్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సురేందర్ రెడ్డి ఇద్దరు రెండొకటేనేమో, కరుణాకర్ రెడ్డి, శ్రీనివాసులు. మరి వీళ్ళంతా ఎవరు మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు ఎవరు పట్టించుకుంటలేరు సార్. మమ్మల్ని బీదోళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. కష్టం చేసి రూపాయలు అన్ని ఎత్తిన కొట్టినా ఎవరు పట్టించుకుంటలేరు. స్టేషన్ కాడికి పోతే ఆడ అందులో కోరే అంటున్నారు మమ్మల్ని. ఎవరు ఆడిపోతే కూడా స్టేషన్ కాడికి పోయి కళ్ళ వింద పడితే కూడా మాకు తెలియదు అంటున్నారు. మీదెంతమ్మా మా పిల్లల మావి ఎన్ని అందరి మీద పెట్టినావా ఇక ఎంత గాయత్రి ఈ పాపనా ఆగమ్మా నువ్వు ఆగు ఎంత ఎంత పెట్టినావు ఎంత ఇది 1,00,000 ఇది ఎవరిది మొత్తం ఎంత రావాలి రావాలి. ఎట్లా పెద్ద ఏమైనా 20వ తారీఖు నేను మాట్లాడినా 28వ తారీఖు 28వ తారీఖు ఏం చేస్తున్నావు ఆగమ్మా ఏం చేస్తున్నావు 20వ తారీఖు నాగపూర్ విలేజ్ రేవెల్లి మండల్ వనపర్తి జిల్లా ఈ ఓం సాయిరామ్ ఫైనాన్స్ మాఫియాపై మీటింగ్ ఫైనాన్స్ బాధితులు అందరూ వస్తారు. ఒక 4 అడ్వకేట్లతో లీగల్గా వస్తారు. మేధావులు అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అవుతుంది. ఈ దొంగలందరూ ఇజ్జతు ఈనం ఉంటే బయట ఫేక్ వీడియోలు చేయకుండా ముద్దల దమ్ముంటే అదే వాళ్ళ ఊర్లోనే మీటింగ్ పెడుతున్నాము. ఈ దొంగలంతా మీటింగ్కి రావాలి. మీటింగ్ రాని పక్షంలో మీటింగ్ పెట్టిన మళ్ళీ రోజు వాళ్ళ ఇళ్ళ కాడ పోయి బాధితులంతా వంటవార్పు కార్యక్రమం చేస్తారు ప్రజాస్వామ్యబద్ధంగా. 20వ తారీఖు మీరు మీటింగ్ పెడుతున్నారు. ఎవరెవరు వస్తున్నారు అందరూ పిలుస్తున్నారు. అందరూ 4 అడ్వకేట్లు పిలుస్తున్నాం. సీనియర్ న్యాయవాదులు ఉన్నారు అడ్వకేట్లు. అవసరం అనుకుంటే 2 రిటైర్డ్ జడ్జిలు మాట్లాడుతున్నాం. వాళ్ళు వస్తారు. మన జర్నలిస్టులు, మేధావులు అందరు బాధితులు అందరు ఒక 3,000 మందితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. మొన్న వాడి ఇంటి మీద మనం వీళ్ళంతా అటాక్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా కదిలిందా? గవర్నమెంట్ ఏమైనా రెస్పాండ్ అంటే వాడు నాకు ఫోన్ చేస్తున్నాడు. అంటే నీ ఫ్యామిలీ మొత్తం తీసుకొని వచ్చి కలెక్టర్ దగ్గర తీసుకురా, కలెక్టర్ దగ్గర ప్రపానమైన సంతకం పెట్టిరా బాబు నీ ఫ్యామిలీ తరఫున అని చెప్పిన. ఇంకా మళ్ళీ ఈ 4 డేస్లో మాట్లాడలేదు. ఈ మీటింగ్ తర్వాత మొత్తం మల్లురావు ఏమంటుండు? మల్లురావు మీరు చేసే కార్యక్రమం బాగానే ఉంది, మీరు చేయండి. ఒత్తిడి చేస్తే వాళ్ళు వచ్చి కలెక్టర్ దగ్గర సంతకాలు పెడతారు. మల్లురావు ఉంటారు. రైట్ అట్టుందా మరి ఎట్లా ఇప్పుడు ఇదంతా 100% అవుతుంది. ఈ దొంగలు అనేది ముందు ఫేక్ వీడియోలు కాకుండా వాళ్ళు చేసేది మొత్తం లఫంగా పనులు. దమ్ము ధైర్యం ఉంటే నాగపూర్ సొంత విలేజ్లో వాళ్ళ ఊర్లో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మీటింగ్ 10 మంది 1,000 మంది సమక్షంలో వచ్చి ఏం చేసిండో వాళ్ళు నిరూపించుకోవాలి. ప్రజల మధ్యకే రావాలి. తప్పు చేయలేదు, ప్రజల మధ్యకే రావాలి. వాళ్ళు తప్పు చేసి మొత్తం మాఫియాకి మొత్తం ఫైనాన్స్ సంస్థకు మొత్తం ఫైనాన్స్ సంస్థకి ఇది మొత్తం ఎత్తేయడానికి కర్త కర్మక్రియ మొత్తం నాగం పిచ్చిరెడ్డి. ఆయన వాడు అడ్వకేట్ కాదు ఏం కాదు, అన్ని అడ్వకేట్ లైసెన్స్ తెచ్చుకొని అన్ని లఫంగా పనులు చేస్తుంటాడు. అన్ని ఫేక్ కాగితాలు చూస్తూ అవన్నీ ఆయన దగ్గర నా తాను ఆ కాగితం ఈ కాగితం అని చెప్తున్నా. అవన్నీ తీసుకొని ప్రజల మధ్యలోకే మీటింగ్లో తీసుకొని రమ్మని చెప్తున్నా. ఆయన దొంగ కాకపోతే హైకోర్టుకు పోయి 1,50,000 లక్షలు పెట్టి 4 అన్డిస్ప్యూటెడ్ బెయిలింగ్ తీసుకుంటాడు. ఇవన్నీ కార్యక్రమాలు. అందుకనే 10 మందిలకే నాగపూర్ విలేజ్ ఆయన సొంత గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అవుతుంది. ఆ మేధావుల సమక్షంలోనే ఆయన తనున్న కాగితాలు ఏందో ఆయన దొంగన లంగన ఏదో నిరూపించుకోవాలి. లేని పక్షంలో ప్రతి ఒక్క
ఆ అక్యూజ్డ్ని వాళ్ళ ఇళ్ళ కాడికి పోయి ఆ మీటింగ్ తర్వాత రాకపోయి వాళ్ళ సంతకాలు పెట్టకపోతే ప్రతి ఒక్కరి ఇంటికాడ వంట వార్పరము చేస్తారు బాధ్యులు. సో 28వ తారీఖు మీటింగ్ ఉంది. సో అందరూ తరలి రావాల్సిన అవసరం ఉంది. నాగపూర్ విలేజ్, రేవల్లి మండల్, వనపర్తి జిల్లాలో. సో మరి లీడర్లు మీరు కూడా వచ్చినా మీకు అందరికీ వెల్కమ్. ఈ దొంగలను మాత్రం వదిలిపెట్టొద్దు. 6 దొంగలు కలిసి ఇగో ఇంతమంది పాప అమాయకులు వీళ్ళంతా 6-7 మంది ఈ అమాయకమైన ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను మొత్తం నిండా సర్వనాశనం చేసిన వాళ్ళ జీవితాలను. ఎంత దుర్మార్గం ఏందమ్మా? ఎవరమ్మా? ఎవరు? బుచ్చిరెడ్డి మాట్లాడినా? బుచ్చిరెడ్డి అంటే ఎవరైనా ఇప్పుడు అసలు టైంకి వస్తే మీరు ఏమన్నాడు? ఏమన్నాడు? ఆగే 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 ఆగా ఆగా ఎవరైనా మాట్లాడేది? ఆగే ఫస్ట్. సో ఇమీడియట్గా ఈ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూలు ఎంపీ, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి మరి మీరు నల్లమల్ల బిడ్డ అంటున్నారు. మరి ఈ నల్లమల్ల బిడ్డలంతా అన్యాయం అయిపోతున్నారు. తక్షణం ఈ అంశాన్ని తేల్చాల్సిన అవసరం ఉన్నది. చలో నాగర్ కర్నూల్, నాగపూర్ విలేజ్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లా, రేవల్లి మండల్, చలో నాగపూర్. 28వ తారీఖున ఆ రోజు ఖచ్చితంగా అక్కడ మనం కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.